అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చి పాలకూర పప్పు. కుక్కర్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు కందిపప్పును కడిగి కుక్కర్లో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 3 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాత పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి టమాటా, పచ్చిమిర్చితో పాటు కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత పాలకూర పప్పును మ్యాష్ చేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత రవ్వంత చింతపండు, 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించండి. చిన్న ప్యాన్లో నెయ్యి లేదా 3 టేబుల్ స్పూన్ నూనె వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, 1 లేదా 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. ఇలా వేగించిన తర్వాత పప్పులో వేసి బాగా కలపాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పాలకూర పప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.